హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. రీసెంట్గా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న తిరగబడరా స్వామి రాజ్ తరుణ్ నటించినటువంటి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. లాస్ట్ 1.5 మంత్ బ్యాక్ ఇది థియేటర్లో రిలీజ్ అయ్యి సోసోగా ఆడి సోసోగా వెళ్ళిపోయిన ఈ సినిమాని ఇప్పుడు ఆహాలో 1 గంట 45 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. రాజ్ తరుణ్ మూవీ తిరగబడరా స్వామి. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చేసి కనిపించకుండా పోయిన వారిని వెతుకుతూ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి దాని ద్వారా వచ్చే డబ్బులతో లైఫ్ లీడ్ చేస్తున్న హీరోకి అనుకోకుండా తన లైఫ్లో భాగస్వామిగా వచ్చిన హీరోయిన్ తోటి పెళ్ళయ్యాక వారి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు వచ్చాయి, ఎటువంటి లైఫ్ని అతను అనుభవించాడు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ తిరగబడరా స్వామి అనే మూవీని చిత్రీకరించారు డైరెక్టర్. ఇకపోతే సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ స్టోరీ లైన్ కానీ మొత్తము మనం గత చిత్రాలు పాత చిత్రాలు పోలే ఉంటుందన్నమాట. ఈ చిత్రాలను ఎన్నో సినిమాల్లో చూసిన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉండటం విశేషము. అట్లానే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ సమ్ బెటర్ అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మట్టికి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ అనేలా ఉంటుంది సెకండ్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాల కోసం అయితే ఫస్ట్ హాఫ్ని మనం చూడవచ్చు, కానీ సెకండ్ హాఫ్ మటుకి రెగ్యులర్ ప్యాటర్న్లో ఎటువంటి కొత్తదనము ఏమీ లేకుండా చిత్రీకరించాడు డైరెక్టర్. ఇకపోతే సినిమా టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ సోసోగానే ఉంటుంది. ఒక క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కానీ అలానే ఇంటర్వెల్ సీన్లో వచ్చే కొన్ని సన్నివేశాలు కానీ పర్లేదు అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే చాలా సన్నివేశాలు కట్ చేయాల్సి ఉంటుంది. సో ఎడిటింగ్కి చాలా పని ఉంది. ఇకపోతే బీజిఎం మ్యూజిక్ వచ్చేసరికి 1-2 సాంగ్స్ ఓకే పర్లేదు, కానీ బీజిఎం వచ్చేసి అంత లేదు అనిపిస్తుంది. చూస్తున్నంతసేపు కొంత వర్కౌట్ కాలేదని కూడా అనిపిస్తుంది. సో ఓటీటీ కాబట్టి వన్ టైం చూడవచ్చు. ఇక ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే ఎస్, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. కాకపోతే హీరోయిన్ ఎక్స్పోజింగ్ కానీ అట్లానే ఒక సాంగ్లో వచ్చే లిప్ లాక్ సీన్స్ కానీ అవి తప్పించి ఒక ఫ్యామిలీతో కలిసి అయితే చూడవచ్చు. ఇకపోతే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అంటే ప్లస్ పాయింట్స్ చెప్పుకోవడానికి కూడా చాలా తక్కువ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఓటీటీ కాబట్టి వన్ టైం వాచబుల్ అని నేను చెప్పలేను, కానీ ఏదో మనకి టైం ఉంది, టైం పాస్ కావాలనుకుంటే ఒకసారి చూడవచ్చు. లేదు అనుకుంటే యూట్యూబ్లో ఈ సినిమా ఓవరాల్ వ్యూ మొత్తం మీద కామెడీ టైమింగ్ అనేది కొన్ని సన్నివేశాలతోటి ఉంటుంది. సో యూట్యూబ్లో చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, నా ఛానల్ పేరు వచ్చేసి TSM Blog. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.